మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో క్రాస్ ఓటింగ్ భయం రాజకీయ పార్టీల్లో విపరీతంగా ఉందంట. ఓటింగ్ సరళి ఎన్నికల అయిపోయిన తర్వాత ఓటర్లు ఎక్కడ మొగ్గు చూపిరు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మెజారిటీతో గెలిచినప్పటికీ పార్లమెంటు ఎన్నికలు వచ్చేవరకు కాంగ్రెస్ పార్టీకి నిజంగానే ఆ స్థాయి శాసనసభ ఎన్నికల్లో వచ్చినటువంటి ఆ ఓటింగు వచ్చిందా? క్రాస్ ఓటింగ్ భయం ఏ రాజకీయ పార్టీకి పట్టుకున్నది? నిజంగానే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కవిత జైలు నుంచి తప్పించడానికి విడుదల కోసం బీజేపీతో కలిసి క్రాస్ ఓటింగ్ వేసిందా? ఇవన్నీ తెలవాలంటే ఒక్కసారి మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల సరళిని జరంత లోతుకు వెళ్ళి చూస్తే మనకు క్లియర్గా పిక్చర్ మొత్తము ముందరగా అనిపిస్తుంది. సో నిజంగా చెప్పాలంటే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బొక్క బోర్ల పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా బీజేపీ పార్టీకి ఇంత ప్రచారం ఎందుకు జరుగుతూ ఉంది? బీజేపీ పార్టీ 2 అంకెల డిజిట్స్ 2 డిజిట్స్ దాటిపోతుంది అనే ప్రచారం ఎందుకు జరుగుతుంది? క్రాస్ ఓటింగు బీజేపీకి గంపగుత్తుగా పడ్డదా? ఇగో అది తెలవాలంటే కాంగ్రెస్ కొంప ముంచిన బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ ఎట్లా? కాంగ్రెస్ కొంప ముంచిన బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ చూద్దాం ఎట్లా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ క్రాస్ ఓటింగ్ అనేది ఏ ముచ్చటగా ఆ ముచ్చట నిజంగానే బీజేపీ పార్టీకి కలిసి వస్తుందా? క్రాస్ ఓటింగు బీఆర్ఎస్ పార్టీ మొత్తం బీజేపీకి వస్తుందా? ఇదే విశ్లేషణ చేస్తాం. ముఖ్యంగా తెలంగాణ మొత్తం కాదు, తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉన్నా కూడా మనం చూడాల్సింది దక్షిణ తెలంగాణలో క్రాస్ ఓటింగ్ అనేది విపరీతంగా జరిగింది. ఏ వర్గాలు క్రాస్ ఓటింగ్కి నిజంగానే వేసినాయి ఒకసారి చూస్తారంటే ప్రధానంగా దక్షిణ తెలంగాణలో మొన్న శాసనసభ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో శాసనసభ ఎన్నిక ఒకటి ఖమ్మంలో 10 ఎమ్మెల్యే సీట్లుంటే 9 కాంగ్రెస్ గెలిచింది. నల్లగొండలో 12 ఉంటే 11 కాంగ్రెస్ గెలిచింది. ఇక పాలమూరులో 14 ఉంటే 12 కాంగ్రెస్ గెలిచింది. రంగారెడ్డిలో ఏది మన 1 వికారాబాదు, తాండూరు, పరిగి, ఇబ్రహీంపట్నం ఈ 3 స్థానాలు. ఇక హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఎక్కడ మనకు ఈ 5 దక్షిణ తెలంగాణలో ఈ 5 జిల్లాల్లో ఎక్కడ కూడా బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక బీఆర్ఎస్ పార్టీ పట్నం ఇచ్చిపెట్టి మిగతా అన్ని ప్రాంతాలలో తుడిచిపెట్టుకుపోయింది. అయినా కూడా మీరు చూడరు ఎక్కడన్నా ఈ 5 జిల్లాల్లో బీజేపీ పార్టీ ఉందా అంటే ఒక్క పట్నంలో రాజాసింగ్ తప్పిస్తే ఇంకెవ్వరు గెలిచే పరిస్థితి లేదు. శాసనసభ ఎన్నికల పార్లమెంటు ఎన్నికలకు వచ్చే వరకు మొత్తం ఈ దక్షిణ తెలంగాణలో ఖమ్మం 1, నల్లగొండ 2, భువనగిరి 3, మల్కాజిగిరి 4, సికింద్రాబాద్ 5, హైదరాబాద్ 6, చేవెళ్ళ 7, పాలమూరు 8, 9 నాగర్ కర్నూలు ఈ అన్ని జిల్లాలలో ఈ 9 నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ విపరీతంగా జరిగిందంట. ఎక్కడ? ఇది చాలా ముఖ్యమైనటువంటిది. క్రాస్ ఓటింగ్ అనేది కాంగ్రెస్ పార్టీ కొంపం ఉంచడానికి బీఆర్ఎస్ పార్టీ రూపంలో క్రాస్ ఓటింగ్ బీజేపీ పార్టీ వైపు మళ్ళిందంట. ఎందుకు ఈ ముచ్చట చెప్పాల్సి వస్తుందంటే మీరు చూడురి, 1 నల్లగొండ నుంచి వెళ్ళి ఖమ్మం ఇచ్చిపెట్టేసి మిగతా అన్ని నియోజకవర్గాల్లో 1 అది ఖమ్మం కావచ్చు, నల్లగొండ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, మెదక్ జిల్లాలు కావచ్చు,
ఈ జిల్లాలలో ప్రధానంగా పార్లమెంట్లలో క్రాస్ ఓటింగ్ ఎట్లా జరిగిందంటే ఎన్నికల సరళి ఓటర్లు మొగ్గు చూపిన విధానం గ్రౌండ్ లెవెల్లో ప్రజానాడిని అబ్జర్వ్ చేసిన తర్వాత ఎన్నికలు ముగిసి దాదాపు వారం దినాలు అవుతుంది కదా, ఈ వారం దినాలలో మొత్తం ఒక సూక్ష్మంగా పరిశీలన చేసినప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్లు, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు కేసీఆర్ ఓట్లు, బీఆర్ఎస్ పార్టీ ఓట్లు బీజేపీ పార్టీ వైపు మళ్ళీనాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బిడ్డ కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రచారం చేశారు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసిపోయారు, బిడ్డ బెయిల్ కోసము ఈడ లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నారని ప్రచారం చేసిరుగా, దానికి తగ్గట్టే బీఆర్ఎస్ పార్టీ ఓటర్లు కూడా బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యారు. ఇది మొట్టమొదటి కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే యువత, చదువుకున్నటువంటి యువత ప్రధానంగా మొన్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వేసారు. యువత, చదువుకున్నటువంటి యువత మొత్తము శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి ఇప్పుడు బీజేపీ పార్టీ వైపు మొత్తం దాదాపుగా 70% ప్లస్ బీజేపీ పార్టీ వైపు మళ్ళీరు. ఇక మూడోది, సాంప్రదాయంగా పెన్షన్దారులు, కౌలు రైతులు, కూలీనాలు చేసుకునేటోళ్ళు, వలస పోయేటోళ్ళు, వీళ్ళంతా కూడా మోడీ పాలన పట్ల, మోడీ చరిష్మ పట్ల కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇప్పుడు ఉంది, పింఛన్లు ఇస్తున్నది, ఫ్రీగా మహిళలకు బస్సు ప్రయాణం ఇస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో రకరకాల సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ వీళ్ళంతా కూడా ఏది పేదరికంతో ఉండేటువంటి వర్గాలు మొత్తం కూడా 50%కి పైగా దాదాపుగా ఇది బీఆర్ఎస్ పార్టీది, న్యూట్రల్గా ఉండేవాళ్ళు, అదేవిధంగా సాంప్రదాయంగా కూలీనాలు చేసుకునేటోళ్ళు, ఇక వ్యాపారాలు చేసుకునేటోళ్ళు, చిన్న చిక్క ఏదో పని చేసుకునేది, వీళ్ళు కూడా బీజేపీ పార్టీ వైపు మొగ్గారు. ఇక ప్రధానంగా నాలుగవది, మొన్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి ఎవరైతే బలమైనటువంటి సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళంతా కూడా బీజేపీ పార్టీ వైపు మగ్గారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే పరిస్థితి లేదు. ఇక ఇండియా కూటమి అటుకుల బొంతలాగుంది, ఓటేసినా కూడా పెద్ద ఉపయోగపడది. కాంగ్రెస్ని ఎట్లాగో తెలంగాణ ఇచ్చింది కాబట్టి శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్టి కాంగ్రెస్ గెలిపించుకున్నాం. ఇప్పుడు బీజేపీని గెలిపిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. రామ మందిరాన్ని 550 ఏళ్ళ తర్వాత కట్టారు. ఇట్లా మోడీ చరిష్మ ముందు బాగా క్రాస్ ఓటింగ్ జరగడంతోన ఈ దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే 9 నియోజకవర్గాలు ఉన్నాయో ఈ 9 నియోజకవర్గాలలో బీజేపీ పార్టీ అమాంతము రేసులోకి వచ్చింది. అప్పటి వరకు వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ పార్టీకి బలం లేదు, శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గెలిచింది లేదు. కానీ ఒక్కసారిగా వాతావరణం ఎందుకు మారింది? ఇగో క్రాస్ ఓటింగ్. ఇప్పుడు మల్కాజ్గిరి లాంటి నియోజకవర్గాలు, మల్కాజ్గిరి లాంటి నియోజకవర్గము, అక్కడ ఆ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నటువంటి జనం అంతా కూడా ఉత్తర భారతదేశం నుంచి, దక్షిణ భారతదేశం, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళు సహజ సిద్ధంగా ఉత్తర భారతదేశం నుంచి వచ్చినట్టునే బీజేపీ పార్టీ వైపు మగ్గుతారు. సో ఈ చేవేళ్ళ లాంటి హైదరాబాద్లో కూడా చాలా టఫ్ కాంపిటీషన్, ఎంఐఎం పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ మధ్యలో టఫ్ కాంపిటీషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా బీజేపీ పార్టీ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. హైదరాబాద్ లాంటి మాధవీలతను బీజేపీ పార్టీ అనూహ్యంగా తెర ముందుకు తీసుకొచ్చి ఒక మహిళను నిలపడం ద్వారా, హిందుత్వ ఎజెండాను బలంగా పారించడం ద్వారా దేశవ్యాప్తంగా ఆమె విపరీతంగా సోషల్ మీడియాలో పాపులర్ కావడం, పట్నంలో హైదరాబాద్ నియోజకవర్గంలో కూడా ఎంఐఎంకు షాక్ తగులుతుందా అన్నంత ఓటింగ్ జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా చేతులు ఎత్తేసింది.
సో వాస్తవానికి అన్ని నియోజకవర్గాలు ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ళ, పాలమూరు, నాగర్కర్ 7-9 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మెజార్టీ గెలవాల్సినటువంటి స్థానాలు. అనూహ్యంగా బీజేపీ పార్టీ రేసులోకి రావడంతోన, క్రాస్ ఓటింగ్ జరగడంతోన ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, నువ్వా నేనా. ఇక కొన్ని నియోజకవర్గాలు అయితే బీజేపీ పార్టీ బలంగా ఉండడం. ఇక దీనికి తోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జిల్లా పుట్టినూరేమో నాయర్ కర్నూలు నియోజకవర్గం, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గం పాలమూరు నియోజకవర్గం పార్లమెంటు పరిధి. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా అనూహ్యంగా బీజేపీ బలంగా పుంజుకోవడమే కాకుండా నేను చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓటు, యువత, మధ్యతరగతి వాళ్ళు, కూలీనాలు చేసుకునేటోళ్ళు, ఎవరైతే కాంగ్రెస్కు సాంప్రదాయంగా ఉన్నటువంటి ఓటర్లు మొత్తం కూడా బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపినాయి అనేది నిజంగా ఈ విశ్లేషణలు కావచ్చు, ఓటింగ్ సర్లీ కావచ్చు, ప్రజానాడి కావచ్చు, పోస్ట్ పోల్ అనంతరం జరిగినటువంటి అనేక చర్చోపచర్చలు చూసిన తర్వాత చాలామంది దక్షిణ తెలంగాణ మొత్తం కూడా బీజేపీ పార్టీ బలంగా పుంజుకొని కాంగ్రెస్ పార్టీతో నువ్వంటే నేనా అన్నట్టు ఢీకొనే పరిస్థితిలో రావడం, రేసులో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య విపరీతం పోటీ ఉండడం, అందులో బీజేపీ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా బలంగా ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. సో మీరేమనుకుంటున్నారు? ఒకసారి ఇది నిజంగానే క్రాస్ జరిగిందా? క్రాస్ ఓట్ జరిగితే బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపిందా? మొగ్గు చూపితే మీరు కామెంట్లో పెట్టండి. అట్లనే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.